బిడ్డల రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ దివ్య ప్రసాదములు వెంచేసి ఉన్న ఆ దేవాది దేవుని సన్నదిలో మన 3 రోజుల ప్రార్థనా కూటల 2వ దినము మీరు సమర్పించండి. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఇక్కడ జరగబోతున్న వాక్య పరిచర్యని మీ శరీర మనస్సు ఆత్మలను మీ కుటుంబమును మీ వేదనలు బాధలు ఇబ్బందులు కన్నీరు సమస్యలు దేవుని వాక్యం వినాలని మీకున్న దాహం ఈ తపస్కాలములో ఉపవాసము ప్రార్థన దాన ధర్మ క్రియలు చేస్తూ దేవునికి దగ్గర అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. మీ మంచి మనస్సును దేవునికి సమర్పించండి బిడ్డ. ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రార్థించండి. మీ సన్నిధి నాకు కావాలయ్యా అని కోరుకో. సకల దూతల పునీతుల అతిదూతల ప్రార్థన సహాయం కోరుకోండి. పరలోకము నుండి దేవుడు మన కోసం అసంఖ్యం దూతలను పంపించాలని ఈ స్టేజ్లో ఈ స్కూల్ గ్రౌండ్లో అనేకం అసంఖ్యం దూతలు సంచరించునుగా కాని ప్రార్థించు. ఎలాంటి డిస్టర్బెన్స్ మీకు కలగకుండా యేసు పరిశుద్ధ రక్తము మీ తల నుండి అది కాళ్ళ వరకు ఇక్కడ చిలకరించబడాలని ఈ స్కూల్ గ్రౌండ్లో ఆ యేసు పరిశుద్ధ రక్తం చిలకరించబడాలని అన్ని అంధకార శక్తులు ప్రభు పరిశుద్ధమైనటువంటి రక్తములో బంధించబడును కాక అని ప్రార్థించు. డిస్టర్బెన్స్ కలిగించు అన్ని రకాల స్పిరిట్స్ ఆత్మలు పరిశుద్ధ ఆత్మాగ్నిలో కాల్చివేయగా కానీ ప్రార్థించు. అమ్మా మరియ తల్లి, యేసుక్రీస్తు యొక్క మాత, మా కొరకే మధ్యస్థ ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. దేవ వరప్రసాదం చేత నిరడం మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండు చేతులు జోడించండి బిడ్డలారా. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఎక్కడ చూడవద్దు, ఎవరిని చూడవద్దు. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో గట్టిగా మీరు చెప్పాలి. మీ మనసు నుండి హృదయం నుండి ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. గట్టిగా చెప్పండి, యేసయ్యా. యేసయ్యా. గట్టిగా చెప్పాలి, యేసయ్యా. యేసయ్యా.
ఈ రాత్రి విశ్వాసముతో భక్తితో నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. ఈ దివ్య సప్రసాదములో సజీవుడవైన నా విమోచకుడు వేంచేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. యేసయ్యా, నా శరీరమును మనస్సును ఆత్మను మీకే అంకితం చేస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధ రక్తముతో నా తల నుండి అరికాళ్ళ వరకు కడిగి నన్ను శుద్ధి చేయండి. నీ వాక్కు ఆలకించటానికి నా మనస్సుకు బుద్ధికి ఆలోచనకు వికాసము కలిగించండి. సైతాను కలిగించిన గుడ్డితనము నీ పరిశుద్ధ వాక్కు ద్వారా తొలగించబడునుగాక. ప్రభువా, వాక్యము వింటూ ఉండగా నాతో మాట్లాడండి. వాక్యం వింటూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నాలో పని చేయునుగాక. దేవా, ఈ రాత్రి నీ ప్రసన్నత నేను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ మహిమ నేను చూడాలి. నీ శక్తి నేను పొందుకోవాలి. నీ అభిషేకము నాకు కావాలి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి గట్టిగా గొంతెత్తి స్వరములెత్తి 10 మంది మీ గొంతు వినాలి. 10 మంది నీ స్వరం వినాలి. దేవుడు మీ స్వరం వినాలి. చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా, 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 పిల్లల చేతులు జోడించి నిశ్శబ్దంగా ఒక్క నిమిషం నా కోసం, మా టీం కోసం ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని చక్కగా దేవుని వాక్యము నేను బోధించడానికి, మీకు ఏ సందేశమైతే దేవుడు ఈ రాత్రి ఇవ్వాలని దేవుని ఆత్మ కోరుకుంటుందో ఆ వాక్కు నేను బోధించడానికి ఎక్కడ చూడవద్దు. కళ్ళు మూసుకొని మా కోసం, మా టీం కోసం ప్రే చేయండి. దేవవర ప్రసాదం చేత అందడం మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. దర్శన గ్రంథము 1వ అధ్యాయము మీ దగ్గర బైబిల్ ఉండే 3వ వచనము తీసుకోండి. దర్శన 1:3. ఇవి అన్నీ అనంత కాలంలో సంభవింపనున్నవి.
కనుక ఈ గ్రంథమును పాటించువారు ధన్యులు. ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. నంబర్ 1, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ఈ గ్రంథ విషయములు పాటించువారు ధన్యులు. ఇక్కడ 3 ధన్యతలు ఉన్నాయి, 3 రకాల బ్లెస్సింగ్స్. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. అనగా మీరు బైబిల్ చదివితే చాలు. ఇఫ్ యు రీడ్ దిస్ బైబిల్ యు ఆర్ బ్లెస్డ్. మీకు ధన్యత, మీకు ఆశీర్వాదం ఉంది. చూడండి ఎంత గొప్ప కార్యం. అందుకే దేవుని వాక్కు మీరు వినటానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ ఎందుకు తీసుకురావాలంటే ఆ బైబిల్ మీరు చదివితే చాలు అని బెన్నిఫార్ చెప్పట్లా. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది, ఈ గ్రంథం మీరు పఠిస్తే చాలు, ఇది మీరు చదివితే చాలు, మీకు దేవుని ఆశీర్వాదం ఉంది. ఆమేనండి. ఆమేన్. 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 రెండవదిగా ఇది మీరు వింటే మీకు ఆశీర్వాదం. నేను ఇప్పుడు ఈ వాక్కు మీకు బోధిస్తూ ఉన్నాను, అందిస్తూ ఉన్నాను, వాక్యం పలుకుతూ ఉంది. ఈ గ్రంథ విషయములు, ఈ సందేశము మీరు ఆలకిస్తే మీరు ధన్యులు. మీరు వింటే చాలు. ధన్యత, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము దేవుడు మీకు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మూడవది, ఈ గ్రంథ విషయములు పాటించువారు ధన్యులు. పాటించువారంటే ఆచరించువారు. దోస్ హూ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ దైనందిన జీవితంలో ఈ వాక్కు మీరు పాటిస్తే, ఆచరిస్తే మీకు ఆశీర్వాదం. ఆమేనేనండి. ఆమేన్. హల్లెలూయా. 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 నంబర్ 1, మీరు పఠిస్తే, చదివితే మీకు ఆశీర్వాదం. రెండవది, మీరు వాక్యం వింటే మీకు ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. మూడవది, మీరు ఈ గ్రంథ విషయములు ఆచరిస్తే మీకు ఆశీర్వాదం. అనగా ప్రియబిడ్డలారా, ఈ రాత్రి మీరు 3 రకాల ఆశీర్వాదాలు పొందబోతూ ఉన్నారు. ఆమేన్. గట్టిగా ఆమేనండి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. దేవుడు మన కోసం రాసి పెట్టిన గ్రంథము నుండి ఈ 3 ఆశీర్వాదాలు. ఎందుకంటే ఈ రాత్రి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్కు మీరు చదువుతూ ఉన్నారు, ఆశీర్వాదం మీకు వస్తుంది. రెండవది, మీరు వాక్యం వింటూ ఉన్నారు, ఆశీర్వాదం మీకు వస్తూ ఉంటుంది. మూడవది, మీరు ఇది విని మీరు ఆచరించబోతూ ఉన్నారు, పాటించబోతూ ఉన్నారు, మీకు ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల పైకి లేపండి. 2 చేతులు పూర్తిగా పైకి లేపి కళ్ళు మూసుకొని నేను చెప్పే ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, 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 నేను ఈ గ్రంథము చదువుతూ ఉన్నాను. నాకు నీ ఆశీర్వాదము కావాలి. నేను ఈ గ్రంథ సందేశము వింటూ ఉన్నాను. నాకు ఆశీర్వాదం కావాలి. నేను ఈ సందేశమును ఆచరిస్తూ ఉన్నాను. నాకు ఆశీర్వాదం కావాలి. నీ నామములో కావాలి. నీ వాగ్దానములో కావాలి. ఆమేన్. 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 చేతులపైకి లేపి గట్టిగా స్తుతించు. హల్లెలూయా. 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 గట్టిగా స్తుతించు. హల్లెలూయా. 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 చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈ 3 రకాల ఆశీర్వాదాలు మీరు పొందబోతూ ఉన్నారు కాబట్టి శ్రద్ధతో మీరు వాక్యాన్ని మీరు వినండి. ఈ తపస్కాలములో ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలు ఇవి ఎక్కువగా క్యాథలిక్స్, క్రిస్టియన్స్ మనము 40 రోజులు తపస్కాలములో చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవ్వాలని ఆశిస్తూ ఉన్నారో,
ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినాలి, పాటించాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారో, ఆత్మీయ ఎదుగుదల కావాలి, అభిషేకం కావాలి అని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారో, దేవునికి విరోధి అయిన సైతాను తప్పకుండా మనకు శోధనలు కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తప్పకుండా శోధనలు కలిగిస్తాడు. ఈ శోధనలు లేదా టెంప్టేషన్ ప్రియబిడ్డలారా, అది నీకు మాత్రం కాదు, అది మానవులందరిపై 24 గంటలు ఈ శోధనలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇది కొత్త విషయమేం కాదు. మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నామంటే యేసు క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. అందువలన పేతురుకు రాసిన మొదటి పత్రిక తీసుకోండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం తీసుకుంటాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనములో అక్కడ పేతురు గారు మనకు ఒక మాట నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటంటే, యేసు క్రీస్తుని అనుసరించటానికి మనము పిలువబడ్డాం. హీ హాజ్ కాల్డ్ us టు ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్. అనగా యేసుక్రీస్తు అతన్ని వెంబడించటానికి సిద్ధంగా ఉన్న మనందరికీ ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ. ఎందుకంటే మనము ఆయనని అనుసరిస్తూ ఉన్నాం, ఆయనని వెంబడిస్తూ ఉన్నాం అనమాట, వేరే ఎవరిని కాదు. చదువుతో ఒక మాట వినండి, మీరు వెంబడించేది, మీరు అనుసరించేది ఒక మనిషిని కాదు. మీరు వెంబడించేది సినిమాలో మీరు చూసే హీరోస్ని కాదు, సీరియల్లో చూసే మనుషులను కాదు. వాళ్ళందరూ మనుషులే, నీలాగా నాలాగా మనుషులే. అందువల్ల సినిమాలో ఉన్న హీరోయిన్స్ కాదు, సీరియల్లో ఉన్న హీరోయిన్స్ కాదు బిడ్డలారా. మనము వెంబడించేది సాక్షాల్ మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తుని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసు క్రీస్తుని మనం వెంబడిస్తూ ఉన్నాం, ఆయననే అనుసరిస్తూ ఉన్నాం, ఆయన మార్గములోనే మనం నడుస్తూ ఉన్నాం. అందువలన మన కోసం ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణము ఆయన మన కోసం ఇచ్చి ఉన్నాడు. అది పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఉంది. విందామా? దీని కొరకే దేవుడు మేము పిలిచెను. ఏలయనా క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక దృష్టాంతమును ఆయన ఏర్పరచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ఎందుకు దృష్టాంతముగా మారాడంటే, ఆయన ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా మారాడంటే ప్రియబిడ్డలారా, ఆ ఎగ్జాంపుల్ క్రైస్తవులైన, క్రిస్టియన్స్ అయినా, క్యాథలిక్స్ అయినా మనము అనుసరించటానికి, వెంబడించటానికి. క్రీస్తుని వెంబడించు వారే క్రిస్టియన్స్. యేసు క్రీస్తుని అనుసరించు వారే క్రిస్టియన్స్. క్రీస్తు అనుచరులే క్రిస్టియన్స్. అందువల్ల ఆయన మనకిచ్చినటువంటి ఒక ఉదాహరణ ఉంది, ఆయన మనకిచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఉంది. హీ హ్యాస్ లెఫ్ట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ తపస్కాలములో మనం ఆచరిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అంశమే యేసు క్రీస్తుకి కలిగినటువంటి శోధన. మన మత్తయి సువార్తలో, లూకా సువార్తలో చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ మీకు సుపరిచితమైనటువంటి యేసు క్రీస్తుకు కలిగినటువంటి 3 శోధనలు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొదటి శోధన ఏంటి? యేసు క్రీస్తుకి సైతాను కలిగించిన మొదటి శోధన ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు 40 రాత్రి 40 పగలు ఉపవాసం ఉండి ఆకలి కొనినప్పుడు సైతాను వచ్చి చెప్పాడు గట్టిగా, ఈ రాళ్లను రొట్టెగా మార్చి తినమన్నాడు. వెరీ గుడ్. రెండవ శోధన ఏంటి?
నీవు దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి కిందకి దూకమన్నాడు. మూడోదేంటి? హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తుకు సైతాను కలిగించిన మూడవ శోధన ఏంటి? ఉన్నతమైన ఒక పర్వత శిబిరం మీద నిలువబెట్టి రెప్పపాటు కాలంలో ఈ ప్రపంచంలో సకల వైభవాన్ని చూపించి ఏమన్నాడు? నీవు నన్ను సాగిలపడి ఆరాధిస్తే ఇవి అన్నీ నీకు సొంతమగును అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుకి ఈ శోధన కలిగింది అని మీకు బాగా తెలుసు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములు ఉంది. ఈ కథ మీకు బాగా తెలుసు, ఈ సంఘటన మీకు తెలుసు. యు నో దిస్ ఇన్సిడెంట్. దేర్ఫోర్ నేను అది పెద్దగా ఇప్పుడు ఒక కథలాగా చెప్పే అవసరం లేదు. కానీ నీ శ్రద్ధ నేను ఎక్కడికి ఆకర్షిస్తూ ఉన్నాను అంటే, బిడ్డలారా, ఈ శోధన యేసుక్రీస్తుకి ఎప్పుడు వచ్చింది అనే సందర్భము, ఆ సమయము, ఆ అవసరం చాలా ముఖ్యం. ఎప్పుడు? ఆయన బాప్తిస్మ యోహాను గారు వచ్చే యోర్దాను నదిలో బాప్టిజం పొంది ప్రార్థన చేస్తూ ఉండగా పరమండలము తెరవబడి దేవుని పరిశుద్ధాత్మ పావు రూపము వలె ఆయనపై దిగి వచ్చి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి అనే తండ్రి స్వరము వినబడిన వెంటనే జరుగుతూ ఉంటుంది ఈ శోధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను గుడికి వెళ్ళటం లేదు కాబట్టి నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, నేను వాక్యం చదవటం లేదు కాబట్టి నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, నేను ప్రార్థన చేయటం లేదు కాబట్టి నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, నేను దీక్షమాల వేసుకోలేదు కాబట్టి నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, నేను దేవుని నమ్మకున్నాను కాబట్టి నాకు శోధనలు వస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు గుడికి వెళ్తున్నారా, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా, వాక్యం చదువుతూ ఉన్నారా, దీక్షమాల వేసుకుంటున్నారా, ప్రియులారా, దీనిపై ఆధారపడేది కాదు మీకు సైతాను కలిగించే శోధన. ఎందుకంటే యేసుక్రీస్తు, ప్రియులారా, శోధించబడిన సమయం మీరు ఆలోచించుకోండి. తన బహిరంగ పరిచర్య ప్రారంభములో తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యోర్దాను నదిలో అభిషేకించిన వెంటనే జరుగుతూ ఉంటుంది ఈ శోధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శోధన ఒక వ్యక్తికి రావటానికి ఒక ప్రత్యేకమైన సమయము లేదు. పాపపు ప్రేరణ కలగటానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు లేదు. కొంతమందికి ఎప్పుడైతే మనం ఎక్కువ దేవునికి దగ్గర అవ్వాలని ఆశిస్తూ ఉన్నానో, ఎప్పుడైతే మీరు ఈ తపస్కాలములో మీరు దీక్ష వేసుకున్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఉపవాసం ఉంటున్నారో, దాన ధర్మ క్రియలు చేస్తూ ఉన్నారో, అప్పుడే కొంతమంది ఎక్కువ శోధనలు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రియబిడ్డలారా, ఈ రాత్రి మనం ధ్యానించిన ఒక అంశం ఏంటంటే, శోధన ఏంటి, పరీక్ష ఏంటి? వాట్ ఈస్ ద టెస్ట్ అండ్ వాట్ ఈస్ ద టెంప్టేషన్? ఈ వ్యత్యాసం మీరు ఈ రాత్రి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్నీ సైతాన్ నుంచి వచ్చేది కాదు. వింటున్నారా? వింటూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఈ రెండు పదాలు ఉన్నాయి, రెండు వాక్యాలు ఉన్నాయి. ఒకటి శోధన. శోధన అంటే ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటారు. శోధన అంటే టెంప్టేషన్ అంటారు. రెండు పదం ఏంటంటే పరీక్ష అంటారు, లేదా ఇంగ్లీష్లో దాన్ని టెస్ట్ అంటారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాం, శోధనకి పరీక్షకి మొదలు ఉన్న వ్యత్యాసం ఏమిటి? వాట్ ఈస్ ద టెస్ట్ అండ్ వాట్ ఈస్ ద టెంప్టేషన్? చెప్పగలుగుతారా? ఏమైనా వ్యత్యాసం ఉందా? రెండు ఒకటేనా?
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. 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 వింటున్నారా? శోధనలు పరీక్షలు రెండు ఒకటేనా, రెండు రెండునా? ఈ వ్యత్యాసం మనం ఈ రాత్రి చూస్తూ ఉన్నాం. శోధన అంటే ఏంటి, అది ఎవరు కలిగిస్తాడు? టెస్ట్ అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, అది ఎవరు కలిగిస్తారు? ఈ వ్యత్యాసం ఈ రాత్రి తెలుసుకుంటే ప్రియబిడ్డలారా, రేపటి నుంచి మీ ఆత్మీయ జీవితములో చాలా మార్పులు వస్తాయి. ఆమేనండి. ఆమేన్. 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 నంబర్ 1 ప్రియబిడ్డలారా, సభయోగి మీరు వినండి. శోధన కలిగించేవాడు సైతాన్ ఒక్కడే. శోధనలు సైతాన్ నుంచి మాత్రమే వస్తాయి. శోధనలు దురాత్మలు కలిగించు ప్రభావం. టెంప్టేషన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ సైటన్, ఓన్లీ ఫ్రమ్ ద ఈవిల్ వన్, ఓన్లీ ఫ్రమ్ ద వరల్డ్. దేవుడు ఎవరిని శోధించేవాడు కాదు. దేవుడు ఎవరికి శోధన కలిగించేవాడు కాదు. గాడ్ టెంప్ట్స్ నో వన్. దేవుడు కేవలం ఒక వ్యక్తికి పరీక్ష మాత్రమే పెడతాడు, టెస్ట్ పెడతాడు, కానీ దేవుడు ఎవరిని శోధింపడు. ఈ వ్యత్యాసం మీరు ఈ రాత్రి తెలుసుకోవాలి. కుడి చేతిన పైకి లేపండి. కుడి చేతిన పైకి లేపి కళ్ళు మూసుకోండి. నేను చెప్పే ఈ యొక్క ప్రార్థన గట్టిగా చెప్పాలి. నా దేవుడు, నా దేవుడు నన్ను నన్ను శోధనకి గురినీయడు. నా దేవుడు, నా దేవుడు నన్ను నన్ను శోధింపడు. దేవుడు ఎవరిని శోధనకి గురి చెయ్యడు. నా దేవుడు మంచివాడు. నా దేవుడు గొప్పవాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 గట్టి చప్పట్లు కొడతాం బిడ్డలారా. స్తోత్రం. స్తోత్రం. తీసుకుంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో ఎంత చక్కగా దేవుడు ఎలా ఈ శోధనలను కానీ లేదా పరీక్షను కానీ అనుమతిస్తూ ఉన్నాడు. దేవుని అనుమతితో when God permits, my dear friends, temptation రావచ్చు, శోధన రావచ్చు. ఈ వ్యత్యాసమే తెలుసుకోవాలి. ఓకే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసుకుంటాం. 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా మీరు పలు విధములైన పరీక్షలకు గురి అయినప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. మీరు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావించుకోండి. ముందుకు ఎట్లనా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కోవటం వలన సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మేము తీసుకొని పోనట్లు చూచుకొనుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక ముందుకు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రము పొందగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ప్రియబిడ్డలారా, ఆ పరీక్ష ఒక వ్యక్తికి రావటం వలన మీరు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావించుకోండి అంటున్నాడు. అనగా పరీక్ష రావటం, టెస్ట్ రావటం మంచిదే అంటున్నాడు దేవుడు. పరీక్ష రావటం, ఎందుకంటే ప్రియబిడ్డలారా, దేవుడు బైబిల్లో ఎంతో మందిని పరీక్షించాడు. తన సేవకులని, ఆయన అభిషక్తులను, ఆయన పిలిచిన ఎంతో మందిని దేవుడు పరీక్షించాడు కూడా. పరీక్ష ఒక వ్యక్తికి వస్తే ప్రియబిడ్డలారా, అది మంచిది. మీ విశ్వాసం బలపడుతూ ఉంది.
నీకు సహనం కలుగుతూ ఉంటుంది, మీకు నిరీక్షణ కలుగుతూ ఉంటుంది. అది నిరాశకు గురి చేసేది కాదు. మీ విశ్వాసం దాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఇవి అన్ని పరీక్ష వలన జరుగుతూ ఉంటుంది, టెస్ట్ వలన జరుగుతూ ఉంటుంది. అది మంచిదే అని వాక్యం పలుకుతుంది. తీసుకుంటామా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 8 వర్స్ 2లో ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు పరీక్షించాడు. దేవుడు పరీక్షించడానికి బిడ్డలారా 3 కారణాలు ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వలన గత లాస్ట్ 1 సంవత్సరం నుండి మనకి ఈ స్కూల్ లేదు, క్లాసు లేదు, పరీక్ష లేదు, ఏమీ లేదు. లేకపోతే బిడ్డలారా మార్చ్ ఏప్రిల్ నెలలో స్కూల్లో కాలేజీలో పిల్లలకి పరీక్షలు ఉంటాయి. పరీక్ష ఎందుకు పెడుతున్నారు? 1 సంవత్సరం అంతా స్కూల్లో సిలబస్ ప్రకారం టీచర్స్ చదువు నేర్పించిన సిలబస్ పాఠాలు పిల్లలు సరిగా చదువుకున్నారా, సరిగా నేర్చుకున్నారా, ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు చదువుకోలేదు అని టీచర్స్ పరీక్ష పెడతారు. మంచిగా చదువుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి పరీక్ష పెడతారు. ఆ పరీక్షకి పాస్ అయితేనే మీకు సర్టిఫికెట్ ఉంది. ఎంతమంది యువకులు మాకు కాల్ చేసి మా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారు అండి మాకు ఇంటర్వ్యూ ఉంది, మా కోసం ప్రే చేయండి. ప్రియులరా, ఎందుకు ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ కూడా ఒక టెస్ట్, ఒక పరీక్ష. ఎందుకు? ఒక ఉద్యోగానికి మీరు యోగ్యులై ఉన్నారా లేదా? ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఒక టీచర్ కానీ, ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఇవ్వట్లారా, మీకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు మీకు ఆ ప్రభుత్వం సాలరీ ఇవ్వాలి. సపోజ్ ఒక 25,000 రూపాయల సాలరీ ఉందనుకోండి. ఇంటర్వ్యూ ఎందుకు పెడతారంటే, పరీక్ష ఎందుకు పెడతారంటే మీకు నెల 25,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 25,000 రూపాయలు తీసుకోవటానికి మీకు యోగ్యత ఉందా లేదా? ఉట్టిగా వాళ్ళని వీళ్ళని పిలిపించి ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. స్కూల్లో టీచర్గా కానీ ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఎవరు ఊరికన ఎవరికి ఇయ్యరు. ఉద్యోగం చేసి 25,000 రూపాయలు ఒక నెల తీసుకున్న యోగ్యత మీకుందా, అర్హత మీకుందా, మీకు ఈ పని వచ్చా లేదా, మీకు మాటలు వచ్చా, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా అని పరీక్షించి మీకు యోగ్యత ఉంటేనే మీకు ఉద్యోగం ఇస్తారు కదండి. అవునా కదా? చెప్పండి కదా. మీకు యోగ్యత ఉంటేనే నీకు ఉద్యోగం ఇస్తాడు. అలాగే దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? దేవుడు ఎందుకు పరీక్షిస్తారంటే మీలో 3 కార్యాలు తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తారంట. తీసుకోండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం విందామా. ప్రభు ఈ 40 ఏండ్లు మేము ఎడారిలో నడిపించుటకు జ్ఞాపకం తెచ్చుకొనుడు. 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలని 6,03,550 మందిని ఎడారిలో అటు ఇటు నడిపించారు, తిప్పారు. ఎందుకు? ముందుకు మీకు వినయం నేర్పుటకు. నెంబర్ 1, మీకు వినయం నేర్పించటానికి, మేము పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు, మీరు అతని ఆజ్ఞలు పాటిస్తారా లేదో అని తెలుసుకోవటానికి అతడు ఈ ప్రయాణమును ఉపయోగించుకొనెను. ఆయన ఈ ప్రయాణమును ఉపయోగించుకొనెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం 3 కార్యాలు తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తారంట, దేవుడు టెస్ట్ పెడతారంట. నెంబర్ 1 ఏంటంటే మీకు వినయం నేర్పించటానికి, వినమ్రత నేర్పించటానికి, దేవుని సన్నిధిలో నీవు నిన్ను తగ్గించుకుని ఉండటానికి హ్యూమిలిటీ నీకు నేర్పించడానికి దేవుడు పరీక్ష పెడతాడు. అనగా తెలుగులో చెప్పాలంటే నీ కొవ్వు తగ్గించడానికి అర్థం. కొంతమంది కొవ్వు పెరిగితే కొవ్వు పెరిగింది అన్నాడు. ఏంట్రా బలుప అంటారు తెలుగులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొవ్వు తగ్గించాలి, బలుపు తగ్గాలి, వినయం నేర్చుకోవాలి.
పరీక్ష ఎప్పుడు పెడతారంటే ఇదే. నీవు దేవుని వెంబడించాలనుకుంటున్నావా? వెరీ గుడ్, నేర్చుకో. వినయం, వినమ్రత ఆ నేర్పించడానికి ఆయన పరీక్ష పెడతాడు. నెంబర్ 1. నెంబర్ 2, వాక్యం పలుకుతూ ఉంటుంది, నీ మనస్సులో నీ హృదయములో ఏముంది అని తెలుసుకోవడానికి. వాట్ ఈస్ దర్ ఇన్ యువర్ హార్ట్? తెలుగులో ఒక మాట ఉందండి పిల్లరా, పైన పట్టారా లోన లొట్టారం అంటారు. బయటకి అందరూ మంచిగా కనిపిస్తారు, హాయిగా ఉంటారు, సంతోషంగా కనిపిస్తున్నారు. కానీ ఒక మనిషి మనస్సుకు ఎంత లోతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న, వాక్యం బోధిస్తున్నాను, మీకు ఎవరికైనా తెలుసా నా మైండ్లో, నా మనసులో ఇప్పుడు ఏం నడుస్తుంది అని? మీకు ఎవరికి తెలియదు. నో వన్ నోస్ వాట్ ఈస్ ఇన్ మై మైండ్ రైట్ నౌ. మీకేం కనిపిస్తుంది? వా, బెన్నెఫార్ చక్కగా వాక్యం బోధిస్తూ ఉన్నాడు, వెరీ గుడ్. ఇది ఒక్కటే మీకు తెలుసు. ఎందుకు? మీ నగ్న నేత్రములతో, బాహ్యమైన నేత్రములతో చూస్తే నేను కనిపిస్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, అంతే. కానీ ఈ వాక్యం బోధిస్తున్న ఈ సమయంలో, ఈ తరుణములో నా మనస్సులో ఏం నడుస్తుంది, నా మనసు ఎక్కడ ఉందని మీకు ఎవరికి తెలియదు. అందుకే వాక్యం పలుకుతుంది బిడ్డలారా, మనిషి మనస్సుకున్నంత లోతు ఈ ప్రపంచంలో వేరే దేనికి లేదు. మనుషులు బాగా నటిస్తారు, బయట యాక్టింగ్ బాగా చేస్తారు, వేషాలు బాగా చూపిస్తారు. నీ మనసులో ఏముందో బిడ్డలారా నీకు తప్ప వేరే ఎవరికి తెలియదు. నా మనసులో ఏం నడుస్తుందో ఈ సమయం నాకు తప్ప ఇక్కడ కూర్చొని మీ ఏ ఒక్కరికి తెలియదు. కానీ మనస్సును పరీక్షించువాడు దేవుడు. పరీక్ష ఎందుకు పెడతారంటే బిడ్డలారా, టెస్ట్ ఎందుకు పెడతారంటే దేవుడు, నీ మనస్సులో ఏముందో, నీ తలంపులు ఎలాంటివియో అని తెలుసుకోవటానికి ఆయన పరీక్ష పెడతాడు అని వాక్యం పలుకుతుంది. 3వదిగా వాక్యం పలుకుతుంది, నీవు దేవుణ్ణి అనుసరిస్తారా లేదా, దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా. ఒక ఛాన్స్ వస్తే, ఒక అవకాశం వస్తే, whether or not you make an option for God or for Satan. అనగా దేవుని ఆజ్ఞలు నీవు పాటించి నమ్మదగిన బిడ్డగా, నమ్మదగిన కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉంటావా లేదా అని తెలుసుకోవటానికి దేవుడు పరీక్ష పెడతారంట, టెస్ట్ పెడతారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి చెప్పండి, నాకు గట్టిగా చెప్పాలి, నాకు వినయము నేర్పించటానికి దేవుడు నన్ను పరీక్షిస్తాడు. నా మనస్సులో ఏముంది అని తెలుసుకోవటానికి దేవుడు పరీక్ష పెడతాడు. నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తానా లేదా అని తెలుసుకోవటానికి దేవుడు పరీక్ష పెడతాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టండి, గట్టి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, అందుకే ఈ పరీక్ష మంచిదే. ఆదికాండం 22వ అధ్యాయం తీసుకుని బిడ్డలారా, మనం చదవటం లేదు, మీకు బాగా తెలిసిన సంఘటన అక్కడ ఏముంది. ఆదికాండం 22వ అధ్యాయంలో కేవలం 1వ వచనం మాత్రం చదువుతాం. ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్, జెనసిస్ చాప్టర్ 22. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక సెంటెన్స్ చదువుతామా? ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించును. ఆదికాండంలో 22వ అధ్యాయం మీరు 1 నుంచి చివరి వరకు మీకు తెలియకపోతే ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను ఆ ఒక్క సెంటెన్స్ మాత్రం చదివించాను. అదేంటంటే, ఆ తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించును. బిడ్డలారా, మన విశ్వాసులుగా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడు ఎక్కడ ఎవరైనా కూర్చున్నారా? దేవుని మిత్రుడు అని దేవుడు పరిచయం చేపించినటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని దేవుడు పరీక్షించునని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, గమనించండి, మోషే, అబ్రహాము, ఈసాకు, యాకోబు ఇటువంటి ఎంతో మందిని దేవుడు పరీక్షించాడు.
అందువలన పరీక్ష రావటం మంచిదే. దేవుడు పరీక్షిస్తే అది మంచిదే. పరీక్ష రావాలి. ఆ పరీక్షను మనం జయించినప్పుడే మేలైన ఆశీర్వాదములు, మేలైన బ్లెస్సింగ్స్ మనకు దేవుడు ప్రసాదిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మనం ఈ దివస ప్రసాద ఆరాధనలో ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మోకరించండి. మోకరించడం మన గబరివిలరా దేవుని సన్నతిలో వినయముతోను, వినమ్రతోను, భక్తితోను మోకరించండి. మోకాల్లో ఉండండి. తల పైకెత్తి, తల కిందకి కాదు, మోకరించి 2 చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి బిడ్డలారా. ఈ తపస్కాల 2వ రోజు ఈ కూటాలలో దేవుడు మీతో ఏం మాట్లాడాడు ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మనం ప్రారంభములో మనం విన్నాం, ఈ బైబిల్ మీరు చదివితే మీకు ఆశీర్వాదం ఉంది, ప్రవచన సందేశం వింటే మీకు ఆశీర్వాదం ఉంది, మీరు ఈ వాక్య సందేశం పాటిస్తే మీకు ఆశీర్వాదం ఉంది. అనగా ఆశీర్వాదం వాక్యం చదవటం వలన, వాక్యం వినటం వలన, వాక్యము పాటించటం వలన వస్తుంది. ఈ రాత్రి నిర్ణయం తీసుకో. దేవా, నేను నీ వాక్యం చదువుతాను, నేను నీ వాక్యాన్ని వింటాను, నేను ఆచరిస్తాను, పాటిస్తాను. నీ మనస్సు నిర్ణయం తీసుకో. 2వదిగా శోధన ఏంటి, పరీక్ష ఏంటి అని మనం ధ్యానిస్తాం. నీకు శోధన కలిగించేది కేవలం సైతాను ఒక్కడే. అది నీ వినాశనానికి. ఈ శోధన కంటి చూపు వలన, దృష్టి వ్యామోహాల వల్ల వస్తాయి, శారీరక కోరికల వల్ల వస్తాయి, జీవితమందలి అహంభావం వల్ల నీకు వస్తాయి. ఇది సైతాను కలిగిస్తాడు. దేవుడు నిన్ను శోధన కలిగించేవాడు కాదు. పరీక్షించి నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా, నీ గుండెలో మనసులో ఏముంది, నీకు వినయం నేర్పిస్తాడు ఆయన. ఎంత మంచి దేవుడు. నీ అహంకారం పోగొట్టి నీకు వినయం నేర్పిస్తాడు నీ దేవుడు. నీ మనస్సులో ఏముందో అని పరీక్షిస్తాడు నీ దేవుడు. నీకు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా అని ఆయన పరీక్షిస్తాడు. మనం ఆలోచించాం ఈరోజు, పాపం ఎంత ప్రమాదకరమైనది. సింహము ఎర కొరకై ఎట్లు పొంచి ఉండును, అలాగే పాపం పాపి కొరకై పొంచి ఉండును. నిన్ను మృంగ చూచటానికి, నిన్ను నాశనం చేయటానికి. చివరికి మనం ధ్యానించాం ఏమిటంటే, దేవుడు తన దృష్టితో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. ఏది నీవు ఆయన సన్నిధిలో దాచిపెట్టలేవు. బిడ్డా, ఈ రాత్రి దేవుని ఆత్మ నీకు కలిగించిన ప్రేరణ, ఆయన వాక్కు నీకు ఏమర్థమైంది? అర్థమైనటువంటి వాక్కును, ధ్యానించిన వాక్కును, దేవుడు కలిగించిన ప్రేరణను మర్చిపోకుండా ఈ రాత్రి ప్రభుత్వంలో ప్రార్థిస్తాం. నేను చెప్పే ప్రార్థన అందరూ చెప్పండి. యేసయ్యా, గట్టిగా చెప్పాలి. యేసయ్యా, ఈ రాత్రి వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రము. ప్రభువా, ఆత్మయు జీవమైన నీ వాక్కు నా శరీరానికి మనస్సుకు ఆత్మకు నూతనత్వము కలిగించునుగాక. నీ వాక్కు
నీ వాక్కు పాపబోధమును పశ్చాత్తాపమును నాకు కలిగించునుగాక. నీ వాక్కు దైవ భయము దైవ ప్రేమ నాకు కలిగించునుగాక. ప్రభువా వినయముతో వినమ్రతతో నీ సన్నిధిలో నీకు స్వీకార్యమైన బిడ్డగా వాక్యాన్ని పాటించి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఆలకించి అన్ని విధములైన దీవెనలకి ఆశీర్వాదాలకు నేనును నా కుటుంబము అర్హులుగా మారునుగాక. ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపి గొంతెత్తి స్వరములెత్తి నీతో మాట్లాడిన దేవునికి, నీకు ఆత్మప్రేరణ కలిగించిన దేవునికి, పాపబోధం కలిగించిన దేవునికి, పశ్చాత్తాపం కలిగించిన దేవునికి చేతులపైకి లేపి గట్టిగా స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా 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 హల్లెలూయా 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 చేతులపైకి లేపి గట్టిగా గట్టిగా కొందెత్తి నిన్ను ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ స్తుతులు ఆ దేవుడు వింటూ ఉన్నాడు. స్తుతించు. స్తోత్రం ఘనత మహిమ స్తుతి రెండు చేతులు జోడించండి. ఈ చివరి ఆరాధన గాన పాట పాడుతూ ఉండగా ఈ దివ్య సప్రహలను వేయించేస్తున్న దేవుని వినమ్రతతోను చేతులు జోడించి గాయవృందముతో కలిసి ఈ పాట పాడుకుంటూ మనం దివ్య సప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. చేతులు జోడించి ప్రభువా నాతో మాట్లాడిన నీకు స్తోత్రము ఆరాధన. ఈ దివ్య సప్రసాదము నుండి నీ కృపను నీ కరుణను మాపై కృమ్మరించండి ప్రభువా అని ప్రార్థించు. ఎప్పుడు నీ సన్నిధి మా వెంట వచ్చునుగా కానీ ప్రార్థించు. చేతులు జోడించి శరీర మనస్సు ఆత్మలతో కూడిన దేవునికి స్వీకార్యమైన స్తుతి ఆరాధన ఘనత మహిమ స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని. చేతులపైకి లేపి హల్లెలూయా హల్లెలూయా. చేతులపైకి లేపి గట్టిగా పాడదాం అందరూ కూడా.
చేతులు జోడించి శిరములు వంచి దివ్య సప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతున్నాం. బిడ్డలారా, ప్రభువా నన్ను దీవించు, ఆమేన్. మా ఇంటిని ఆశీర్వదించు, ఆమేన్. నా శరీరంపై నీ ముద్ర వేయండి ప్రభువా. ఆమేన్. ఇక మీదట దృష్టి వ్యామోహములు కానీ, జీవితం మొదలు అహంభావము కానీ, లైంగిక ఆసక్తిని కానీ నన్ను నాశనం చేయక స్తోత్రం. నీ ఆత్మముద్ర నాపై వేయండి. ఆమేన్. ప్రార్థించు. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందును కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడును కాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమా కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాల కోసం మనం ప్రత్యేకంగా ఈ మాసంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే అర్లా రెడ్డి, మాస్ ఆఫర్డ్ బై గాదే దస్టినమ్మ, గాదే ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ కుమార్, మాస్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. Thanksgiving Mass offered by Dr. Shaurilu and Thanam Janardhan Reddy. Thanksgiving Mass offered by Parina and Erwa Albin Reddy. For the God's blessings and protection of Varsha and Varun, Mass offered by Prasanna Kumar and family. For the departed soul of N.S. Raja Reddy, N. Shekhar Reddy and Kiran Mai. And for good health and peace in the families of N. Shobha Rani, Manjula Rani and Jyoti, Mass offered by Nirmala Reddy. For the good health and get rid of all the financial problems, Mass offered by G. Bala Swami. For the good health and healing of A. Bhagyamma, D. Anil, D. John Raju and M. Nakshatram, and for the protection from COVID-19 and peace in the hospital to Dr. Ratna and Dr. Kamala, and to get good result in the exam of A. Uday, Mass offered by A. Mary Ratnam. For the salvation and deliverance of Pramod from all the bondages, Mass offered by Chinnamma Reddy. For the departed soul of Pauli, Mass offered by Sister Annie Verghese. Thanksgiving Mass offered by Gopu Chinnappu Reddy, Rani, Pooja, Prithvi and Sunny. Mass offered for the departed soul of Yaga Reddy, Mass offered by Jacinta. For the unity between Muppudi, Maria Rani and Naresh, and for the peace in their married life. And for the good health of Teresa, Mass offered by Teresa. Thanksgiving Mass for all the blessings received, spiritual growth, health, deliverance from all the bondages in the family, Mass offered by Y. George Reddy. For the unity and divine love in the family of Gilbert Matthew and Sandhya, Mass offered by the members of the family. For the forgiveness of all the sins and for God's wisdom upon Ramadevi, Kirti and Akhil, and a speedy recovery of all the amounts and God's blessings upon the construction business, Mass offered by Amadala Ram Babu. For the salvation of Ritika, Mass offered by Rani Pratap Reddy. Thanksgiving Mass for all the blessings received and for the spiritual growth and God's blessings to rebuild Sandeep's life, Mass offered by Gopu Thomas Reddy and Vijaya and family. Mass offered for this peace to the departed soul of a sister Virginamma.
Thanksgiving Mass for all the blessings and for the salvation and the brighter future of their son, Mass offered by the members of the family. Mass offered by Vadran and Nagaraju and Shobha Rani, and for the good health and spiritual growth in the family. For the healing of Kamala from the liver tumor by injections, Mass offered by Ramani. For the good health of Father Benny and Sister Banu, and for the entire team of Divine Mercy Center, Mass offered by Swarajyam. Mass offered by Christina and Jose to get rid of all the obstacles to sell their land. Mass offered by the family. ప్రియబిడ్డలారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనము ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి ఈ మాసని అర్పిస్తున్నాం. అలాగే 2800 కుటుంబాలు మన మధ్యస్థ ప్రార్థన టీములో ఉన్నారు. వారి కుటుంబాల కోసము పరిశుద్ధ బలి పూజ పెట్టించి ప్రార్థించిన కుటుంబాలు, కనక నడిపిస్తున్న ప్రార్థనా గ్రూప్ ఉద్దేశ లక్ష్యాలు, గ్రూప్ అడ్మిన్ జ్యోతి. Thanksgiving Mass for God's blessings, protection, good health upon the family members and a bright future of a Charan, and for the special intentions, Mass offered by Jayanti. Thanksgiving Mass to Divine Mercy Jesus and for the good health and spiritual growth of the family. Mass offered by Y. Manikumari and family. For the good health of Rohit, Sham Prasad, Ram, Amma, Anchaya and Job for Sam Prasad. Good salary hike for Rohit. Mass offered by Rohit. Thanksgiving Mass to Sacred Heart of Jesus for the good health, protection and good job to C.H. Anjali and Ankita. Mass offered by Jyoti, Joji Babu and family. For the good health and healing from paralyzed hand of Nagarjuna. Mass offered by Surya Kumari. Thanksgiving Mass for the blessings received in Gangadasu Jaypal Reddy family, and for the good health and God's wisdom upon the children. God's blessings upon our new house construction. Mass offered by Gangadasu Jaypal Reddy. కాసు లిల్లీ మేరీ అడ్మిన్గా ఉండి నడిపిస్తున్న ప్రార్థన గ్రూప్ ఉద్దేశ లక్ష్యాలు. For the good health, protection, spiritual growth of the family and God's wisdom and knowledge upon Hasini and Harun. Mass offered by Bala and children Prasanna. Thanksgiving Mass to God and to get rid of all the obstacles in the job and with the good health, protection, spiritual growth of the family, and for God's wisdom and knowledge to Jeevan and Somika. Mass offered by Kasu Lily Mary and Anthony Reddy. Thanksgiving Mass to God and for the good health, protection, peace in the family of Kasu Chinnapu Reddy. Nirmala. Mass offered by Nirmala. Thanksgiving Mass to God and to get PR for the permanent job to Divya Vinod, Alekhya, and for the protection, business development of Ratna Reddy. Mass offered by Ratna Reddy and Clements. Thanksgiving Mass to God and to get full-time job for Navineet Reddy and H1B visa to Sindhu and protection of the family. Mass offered by T. Simon Reddy and Ursula. Thanksgiving Mass for the protection of the family. Mass offered by Jeevana Krupa and family. For good health of Lurdu and complete healing from kidney problems, and for job for Surya Prakash, Deepak Raj, and for the gift of a child to Sukanti and Deepak Raj. Mass offered by Lurdu and family. For God's protection and good health and the peace of the family, and for the sanction of the retirement benefit to John Christopher. Mass offered by Sabita. Silla Nirmala group adminగా ఉండి నడిపిస్తున్న ప్రార్థన గ్రూప్ ఉద్దేశ లక్ష్యాలు. Thanksgiving Mass and for God's wisdom and knowledge, health and spiritual growth of Nancy, Nivedita, Bindu, Manvita, Charles, Chetan, Raphael, Nathan and Alicia. Mass offered by Yerra Devadas and Annapurna. For the special blessings on the occasion of Nancy Nivedita on her 12th birthday. Mass offered by Yerra Devadas and Annapurna family. Nancy, wish you a very very happy birthday. God bless you. ఈ పరిశుద్ధ బలి పూజలో మేము మీకోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Thanksgiving Mass for all the blessings upon my son Sarath Chandra Kumar
and daughter-in-law Divya Sri, and for the spiritual growth, Mass offered by Silla Gopal Rao and Nirmala. Thanksgiving Mass for all the blessings, good health and spiritual growth of my family members, Mass offered by Silla Gopal Rao and Nirmala. For the good health and spiritual growth and for the departed soul of the husband Thomas, Mass offered by Doddi Adi Lakshmi. Thanksgiving Mass for all the blessings upon birthday to Bintu, Manjari, Ashok, Aishwini and Tushant for the good health, God's wisdom, knowledge and spiritual growth, Mass offered by Silla, Gopal Rao and Nirmala. For God's blessings upon Pushparaj, for the permanent job, bright future, spiritual growth of Jacinta and Dinesh, and for the good health of Sirisha, Mass offered by Doddi Adi Lakshmi. Thanksgiving Mass for all the blessings upon Satish Kumar, Prasanna Jyoti, Ravi Kumar, Bhagya, Arushi, Preetham and Kushitada for the good health and spiritual growth, Mass offered by Itham Shetty Rajeshwari. కరుణ గ్రూప్ అడ్మిన్గా ఉండి నడిపిస్తున్న ప్రార్థనా గ్రూప్ ఉద్దేశ లక్ష్యాలు ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ టీ పవన్ కుమార్, Mary Karuna, and for the good financial blessings and for the special blessings upon the children Jairam and Tejaswini, Mass offered by Mary Karuna. For the good health of T. Balayesu, Rosaline, and financial blessings and God's blessings on fish farming and upon the children Ashwin and Akira, Mass offered by Rosaline. For God's wisdom and knowledge upon Kekasu Yesu Raju and the gift of a child to Sirisha, Mass offered by Sirisha. For the good health of M. Vijay Kumari and God's knowledge for Joshi, Mass offered by Vijay Kumari. For the good health of B. Prasad Rao, Bujji, and the financial blessings and good marriage proposal for Vamshi and Manoj and the gift of a child for Prashanti, Mass offered by Bujji. For the good health of T. J. Raju, Nancy, and the financial blessings and God's blessings upon the children and grandchildren, Mass offered by Nancy. For the good health of B. Ramesh, Mercy, and for God's blessings upon the children Janvi and Janani, Mass offered by Mercy. For the good health of D. Srikant, Ramana, and for the financial blessings upon the family and for the good job, God's blessings upon the children Mary and Hamsa, Lekha, Mass offered by Ramana. For the good health of T. J. Raju, Yasuma, and for the financial blessings upon the family and for God's blessings upon the children Bhanu and Uday, Mass offered by Yeswamma. For the good health of K. Chinnapuredi, Vijaya, and for the gift of a child to Innareddy and Himabindu, and God's blessings upon the children Arun, Karuna, Kirti, Revant, Mass offered by Vijaya. For the good health of Y. Balaswami, Nirmala, and for God's blessings upon the children, Mass offered by Nirmala. For the good health of T. Ramesh, Anita, and God's blessings and good studies of Deepika, Mass offered by Anita. For the good health of K. Ravi Kumar, Sunita, and God's blessings upon children and for own house, Mass offered by Sunita. For the good health of Y. Joseph Raju, Shailaja, and for the financial blessings and for the property sale and for blessings on the children, Mass offered by Shailaja. For the good health of Subbarao, Anthony Rani, for the gift of a child to Malati, Mass offered by Sravani Thomas. For the good health of P. Ramarao, Hridaya Mary, Mass offered by Sravani Thomas. For the good health of D. Srinivas Rao and complete healing from kidney problems, Mass offered by Nirmala Kumari. For the good health and financial blessings to C.H. Sagar, Swarna Spandana, Dhanushri and Niharika, Mass offered by the members of the family. For the financial blessings and good health of Prem Kumar, Madhavi, and for God's blessings upon children Sri Vaishnavi, Jatin, Mass offered by Madhavi.
for the good health of T. Srinivas Rao, Mary Kumari, and for the good marriage proposal to Kiran. Mass offered by Mary Kumari, for the salvation of B. Naresh, and for God's blessings upon Roshini, Tanuja, Tanashka. Mass offered by Rohini, for the good health and financial blessings upon K. Kundaya. Mass offered by Bhu Lakshmi, for the good health and of Y. Bhanu Teja, Varalakshmi, and financial blessings offered by Varalakshmi, for the good health of B. Rajya Lakshmi, and for the financial blessings upon Gautam, and for God's blessings upon Sandeep. Mass offered by Rajya Lakshmi, for the good health of Y. Arlapa. Mass offered by Antonamma, for the good health of D. Kalyan, Sahaja, and God's blessings upon the children Hari Sri, Dhanya. Mass offered by Rajya Lakshmi. Thanksgiving Mass for Leo's good health. Mass offered by Priyanka, for God's blessings and a job for Priyanka and the spiritual growth of Navadeep. Mass offered by Priyanka, for the good health of B. Nirmala Reddy and God's blessings upon Teresamma. Mass offered by Nirmala Reddy, for the good health of B. Bujamma, and for the financial blessings upon Prashant Raj. Mass offered by M. Bujamma. Thanksgiving Mass for the good health and the job for daughters, and also for the husband's work and place, peace in the family. Mass offered by Joshi and the family. Thanksgiving Mass for all the departed souls and for everyone who have peace. Mass offered by Joshi and the family, for God's blessings upon the family and good job for Praneeth. Mass offered by Pranita. Thanksgiving Mass for the job to A. Joseph Sravan and Pramila. Mass offered by Swarna Mary, for the good health of G. Rajendra Prasad, Sarojini, and God's blessings upon the children Rishi and Reshma. Mass offered by Sarojini. Thanksgiving Mass and for God's blessings upon T. Joseph Reddy, Nirmala, and the children. Mass offered by T. Nirmala. Thanksgiving Mass for God's blessings upon the children K. Kirti Reddy, Swarnalata. Mass offered by K. Swarnalata. Thanksgiving Mass and for the good health of B. Raju and for the good studies of the children. Mass offered by N. Sravani. Thanksgiving Mass and good health of N. Raju and the family, and for the blessings upon the job of N. Raju. Mass offered by M. Madhavi, for God's blessings upon the children and for God's wisdom and knowledge upon Rahul, and for the departed souls in the family. Mass offered by M. Madhavi, for the financial blessings upon N. Shyamkumar, Bhagya Lakshmi, and for the blessings upon the children Sushant and Sushila. Mass offered by Swarna. Thanksgiving Mass and for God's blessings upon J. Karunakar Reddy, Fatima, and John Reddy. Mass offered by J. Fatima. Thanksgiving Mass and for good health of V. Surya Narayana and Anna. Mass offered by V. Anna. Thanksgiving Mass for God's blessings upon B. Srinivas Rao and Mary, and a marriage proposal for Lakshmi. Mass offered by B. Mary. Thanksgiving Mass for God's good health of D. Solomon Raj and Sai and Kavyanchali. Mass offered by D. Sai Rani. Thanksgiving Mass for good job for my son. Mass offered by Savitri and John Babu and family, for the good health of the sister Jacinta and for the good studies. Mass offered by Josephine and family, for the good studies and the good health of Vamshi. Mass offered by Ratnakar Reddy and Raji and family. Thanksgiving Mass and for good health and peace in the family. Mass offered by Ruth to get promotion, for M. Ashok Kumar and for the good health of Amruta Varshini. Mass offered by Jyoti, for the good health of Elizabeth Rani and Tanishka, and for the good job of Mahesh and Kalyani. Mass offered by Elizabeth Rani, for God's blessings and job for Suresh, and to get eyesight for Shakuntalamma. Mass offered by Shakuntalamma, for the salvation of
Narasimha, and for the good health of Veeramani, Bindu, Aishwini, mass offered by Ashwini, for the good result in the exam for Bharat and Divya, mass offered by Padma, for the good marriage proposal and job for Bindu, mass offered by Bindu, Thanksgiving mass, and for the good health of G. Subramaniam and Bhavani, Kartika and Srujana, mass offered by G. Mary Nirmala, for the good health and peace in the family, and for the job to Anusha Rohini, B. Thomas Reddy, mass offered by Nirmala Reddy, Thanksgiving mass for the good health of B. Ramu Sureka, and for the good studies of Harsha Sri Vardhan, Surya and Vardhan, mass offered by B. Sureka, Thanksgiving mass for the God's blessings upon job for Chitti Babu, Shauri and Yeruva Anjali, mass offered by Srinu Kumari, Thanksgiving mass, and for the good health of G. Kiran Kumar, Geeta and children, Blessy Jeevana, mass offered by G. Geeta, for the good marriage proposal to Naga Narasimha Rao and God's blessings upon lorry business, mass offered by G. Suthakar and Lakshmi, for the financial blessings and good health of the family, and for God's blessings upon K. Srinivas Reddy, Prashanti, Durgesh and Rajeshwari, mass offered by K. Prashanti, for the good health of Sukanya, Naresh, children, Ritvik and Smiley, mass offered by M. Sukanya, for God's blessings and wisdom and knowledge upon the family with your wisdom and knowledge, and for God's will in the family, mass offered by Sylvie Verghese, for the speedy recovery of Shankar and blessings upon the family, mass offered by Shankar, Indira, Ashmita and Akila. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన ఇన్ని పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ కూడా ఈ మాసంలో మనం కానుకగా అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నారు, మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలు, ఉద్దేశ లక్ష్యాలు మనసులో గుర్తుంచుకోండి. భక్తితో విశ్వాసంతో మన పరిశుద్ధ బలి పూజ అర్పించి ప్రభు సన్నిధిలో ఆయన దీవెనల కోసం, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసుకుందాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మేము ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించి భగవంతుని సన్నతిలో ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు పెట్టించిన ఉద్దేశ లక్ష్యాలు మీకు తెలుసు, మీ విన్నపాలు మీకు తెలుసు, మీ ప్రార్థనలు మీకు తెలుసు. అలాగే ఎంతోమంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు.
స్పాన్సర్స్ చేస్తున్న వాళ్ళని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. దేవునికి స్వీకార్యమైన బలి అర్పించడానికి మన శరీర మనస్సు ఆత్మలను సిద్ధపరచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. బిడ్డలారా, చక్కగా మనం దేవుని వాక్యములో ఆలగించినట్లుగా మన క్రియలు, మన హృదయ రహస్యములు అన్నీ దేవునికి తెలుసు. ఆయనకి తెలవకుండా ఏదియూ జరగదు. సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైన నేత్రము ప్రభువుకున్నది. అందువలన మనము ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా నీ నిజమైన వాస్తవ పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకో. ఆయన కోరుకున్న బలి ఏంటంటే పవిత్రమైన శరీర మనస్సు ఆత్మలతో మనం అర్పించే బలి మాత్రమే. 2 చేతుల గుండె మీద పెట్టి ఒక్క నిమిషం ఈ మనస్సాక్షిని ఒక్క ప్రశ్న అడగండి. ఈరోజు నేను అర్పించే ఈ బలి దేవుడు అంగీకరిస్తాడా లేదా? దేవునికి స్వీకార్యమైన బలి నేను అర్పిస్తూ ఉన్నానా లేదా? ఆయనపై ఆకాశము నుండి అగ్నిగోళము లాంటి నేత్రములతో నిన్ను చూస్తూ ఉండగా నీ పరిస్థితి ఏమిటి? దేవునికి విరుద్ధంగా, తోటి సోదరి సోదరులకు విరుద్ధంగా, నీ శరీర మనస్సు ఆత్మకు విరుద్ధంగా చేసిన అన్ని పాపాలను మరొకసారి ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. త్వరగానే ఒక మంచి పాప సంకీర్తనం చేసుకుంటాను దేవా అని నిర్ణయం తీసుకోండి. ప్రభు సన్నిధిలో ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుందాం. మనం కలిసి ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును రక్షణాత్మకమైన స్వస్థతను మాకు దయచేచున్నావు. ఈ లోకమందే స్వర్గమందు అనుభవమును మీరు అనుగ్రహించుచూ ఉన్నావు. కావున ఈ జీవితమందు మాకు మార్గదర్శనముగా నిలిచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్మల్ని నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభు, నీవు ఎన్నుకొని నా ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుతున్నను. వారి చుట్టూను పాలు తేనెలు జాలువారు నేల కలదు.
కావున జనులు పూర్వకాలం నందే బాషాను గిలాదు మైదానంలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోలుకొని వచ్చినప్పుడు ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేదు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజలు తప్పులు మన్నింపువు. మా మీద సదా కోపింపవు. మమ్ములను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరల నెనరు చూపుము. మా పాపములను నీ క్రాళ్లతో తొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులకు వాగ్దానము చేసినట్లే అబ్రహాము యాకోబుల సంతానమైన నీ ప్రజలకు నీ దయను నమ్మదగిన తనమును చూపింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎక్కడికి పోయదను యేసయ్యా, నిత్య జీవపు మాటలు గల యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా. ఎక్కడికి పోయదను యేసయ్యా, నిత్య జీవపు మాటలు గల యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా. నీవే సర్వస్వం, నీవే నా సకలం, నీవే సర్వస్వం, నీవే నా సకలం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 32వ వచనం వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మరియు 11 నుంచి 32 వరకు. సుంకరులు పాపురులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొను ఆశపడుచుండెను, కానీ ఎవ్వరునూ ఏమీయును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేనిప్పుడు ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇప్పుడు నేను నీ కుమారుడని పిలిపించుకోదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుమని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను. కానీ వాడు ఇంకనూ దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద
పడి ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక నేను నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకునసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములు ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక మేకపిల్లనైనా ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కోయించితివి అనెను. తండ్రి అందులకు బదులుగా, కుమారా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకొనుట యుక్తమే. ఏలయ్యనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడు ప్రసంగము లేదు, చక్కగా మనం 2 గంటలు దేవుని వాక్యాన్ని ఆలగించుకున్నాం. ఇప్పుడు అర్పణ సమయము. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలు, అలాగే మరి ముఖ్యంగా పాపబోధం పశ్చాత్తాపం కలగాలని దేవుని పరిశుద్ధ ఆత్మ మీకు యోహాను 16:8 ప్రకారం ఆ ప్రేరణ కలగాలని, మీ శరీరమును, మనస్సును, మరి ముఖ్యంగా మీ చూపును, పంచేంద్రియాలను ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. హృదయపూర్వక అర్పణం, ఇది ఆత్మీయ
సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని బిడ్డలారా, మన ఈ తపస్కాల 2వ వారములో చివరి రోజులు మనం ఉన్నాం. మీరు పెట్టించిన ప్రతి పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలను, మీ విన్నపాలను, ప్రార్థనలను, అలాగే ఆన్లైన్లో ఎంతోమంది ఈ మాసలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిద్దాం. పంచేంద్రియాలను అదుపులో పెట్టుకొని దృష్టి వ్యామోహముల వలన, జీవితమందులి అహంభావం వలన, లైంగిక శారీరక కోరికల వలన సైతాను కలిగించే శోధనలో పడిపోకుండా వాటన్నిటినీ దాటుకుని జయించే ఆంతరిక శక్తి ఈ తపస్కాలములో దేవుడు మీకు ప్రసాదించాలని ప్రార్థించండి. దేవుని పట్ల దైవ భయం, దైవ ప్రేమ, ఇది రెండు ఎప్పుడు మీలో ఒక అగ్నిలాగా జ్వలించాలని ప్రార్థించండి. దేవుని పట్ల ప్రేమ ఉంటే మీరు పాపం చేయలేరు. దైవ భయం ఉంటే మీరు తప్పు చేయలేరు. ఇది రెండు లేనివాడే పాపం చేస్తాడు, పాప జీవితం కొనసాగిస్తాడు. దేవుని ఆత్మ మీకు దీన్ని ప్రసాదించమని ప్రార్థించండి. అలాగే మీ అనారోగ్య అవస్థ కానీ, అప్పుల సమస్యలు కానీ, పిల్లల వివాహం కానీ, సంతాన వరము కానీ, మీ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలు కానీ, మీ ఉద్యోగం కానీ, ఇవి అన్నీ ఈ బలిలో కానుకగా అర్పిస్తాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు అదే పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పాపన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితిరి. ఈ విధమున పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుచూ ఉన్నాము. కావున అగణిత దూతలతో నేకమై మేము మహిమా గీతముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మీరు మోకరించండి. దేవుని పరిశుద్ధాత్మ మన ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. ఆ ఆత్మయే మీ ఒక్కొక్కరిని ప్రభు సన్నిధికి ఆకర్షించాలని దాహముతో ప్రార్థించండి విడలరా. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరం నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా,
ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాదుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానం చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖను మోకరించి ఈరోజు పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి పాపబోధం పశ్చాత్తమును కలిగించి ఇంద్రియ నిగ్రహణ శక్తి ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా నడిపించమని ప్రతిమాలు కొడుచున్నాం. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయు దైవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత బెనడిక్టు సిల్వెస్టర్ గారితోనూ పునీత జాన్ ఆంటనీ ఫరీనా గారితోనూ అవిలా తెరెసా గారితోనూ
సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మలువనలు ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడండి. రెండు చేతుల పైకి లేపి ప్రభువునకు నేర్పించిన ప్రార్థన. శోధనలో మనం పడనీయకుండా దుష్టుడి నుండి రక్షించండి ప్రభువా అని రోజు మనం ప్రార్థిస్తున్నాం. ఈ ఒక్క ప్రార్థన చాలు. నిజంగా అర్థం తెలుసుకుని మనం ప్రార్థిస్తే దేవుని సంరక్షణ పొందుకోవటానికి రెండు చేతుల పైకి లేపి ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో నీ పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఈ బిడ్డలందరినీ దృష్టి వ్యామోహముల నుండి, జీవితమంతలి అహంభావము నుండి, లైంగిక క్రమం తప్పిన కోరికల నుండి, సకల చెడు అలవాటుల నుండి, అన్ని విధుల పాప శవబంధకాల నుండి నీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా సంపూర్ణ విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసకుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, భక్తి క్రియలను, వాక్యం వినాలని వీరి దాహమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మత్తయి సువార్తలో కళేబరము ఎక్కడ ఉండునో రాబంధువులు అక్కడికి చేరును అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పాపావస్థలో నేను ఉన్నాను అని మనస్సాక్షి నిన్ను ఖండిస్తూ ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత మీరు సప్రసాదం స్వీకరించవద్దు. మంచి పాప సంగీతనం చేసి యేసుక్రీస్తు శరీరమును రక్తమును యోగ్యరీతిగా మీరు స్వీకరించండి. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు, కల్వరి కొండలో రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు, కల్వరి కొండలో రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు. ఆరగింపరారే ఆత్మభోజ్యము, స్వీకరింపరారే క్రీస్తు దేహము. ఆరగింపరారే ఆత్మభోజ్యము, స్వీకరింపరారే క్రీస్తు దేహము. సకల మానవాళికై వెలసిన విందు, ఇక్కడ రా విందు. కమ్మని విందు కమనీయ విందు క్రీస్తు ప్రభుని ఈ విందు, కల్వరి కొండలో రుధిరము కార్చిన కరుణామయుని కృప విందు. ఐదు రొట్టెలను రెండు చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని ఈ విందు. ఐదు రొట్టెలను రెండు చేపలను అద్భుత రీతిగా 5,000 మందికి తృప్తిగా పంచినట్టి క్రీస్తు ప్రభుని ఈ విందు, పాపభరిత హృదయాలకు సేద తీర్చును ఈ విందు, రక్షణ విందు. ప్రార్థించుదుము. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో నీ శరీరమును రక్తమును మాకు భోజనముగా పానీయముగా ప్రసాదించి ఈ లోక జీవిత యాత్రలు మమ్మల్ని బలపరచి నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని విని ఆలకించిన ఈ బిడ్డలు ఈ వాక్యానుసారంగా జీవించేలాగున వారికి ఓర్పును సహనమును వాక్యమందు ఆ పట్టును ప్రసాదించండి ప్రభువా. నీ ఆత్మ వీరిని పరిశుద్ధులుగా మైన శరీర మనస్సు ఆత్మలతో నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని చదివి వాక్యాన్ని పాటించే బిడ్డలు నీవిచ్చిన వాగ్దాన ప్రకారము సకల దీవెనలకి పాత్రులుగా మారునుగాక. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని, ప్రార్థన సాయం కోరిన వారందరినీ ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి.
ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదుము. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధి చేరి ఆరాధించగా